సినిమాలతోని చెత్త రాజకీయాలు వైసీపీకి ఇది ముందు నుంచి అలవాటని ఇప్పుడు అందరూ కూడా మాట్లాడారు. రీసెంట్గా జరిగిన ఇష్యూ గురించి మీరేమంటారు? సో ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఇదంతా కూడా వెన్నతోని పెట్టిన విద్య. చిన్న పిల్లల్ని పావుల్లాగా వాడుకొని, అంటే వాళ్ళని ఒక కవచంలా పెట్టుకొని ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ మీద అభియోగాలు తీసుకురావాలన్నా వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రజల్ని అదే విధంగా ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, వేరే పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి ఏదో ఒక విధంగా మన సైడ్కు లాక్కోవాలని ఒక రిపీట్. సో ఏదో ఒక రకంగా మన సైడ్ రాక్కోవాలి. సో ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే. సో వైసీపీ పార్టీలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని కూడా ప్లే చేస్తూ ఉంటాడు. అయితే గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు కొనసాగించిన పరిపాలనలో చిన్నపిల్లలను చాలా మంది కూడా, ముఖ్యంగా మనందరికీ తెలిసిందే జగన్ మావయ్య అనే విధంగా ఎంతో మంది పిల్లలతోని పిలిపించుకొని ప్రతి చోటకి స్కూల్ వెళ్ళినా, అదే విధంగా ఎక్కడ కలిసినా కూడా ముఖ్యంగా చిన్నపిల్లల మీద ఎక్కువగా దృష్టి పెట్టి వాళ్ళకి ముద్దులు ఇవ్వడం కానీ, హగ్గులు ఇవ్వడం కానీ, అంటే చిన్నపిల్లల్ని కూడా పావులాగా వాడుకొని పెయిడ్ ఆర్టిస్టులుగా మార్చేస్తున్నారు. అంటే రాజకీయాలకి చిన్నపిల్లల్ని దూరంగా ఉంచాలని ఒక కనీసమైనటువంటి ఆయనకు ఇంగిత జ్ఞానం లేదా అని చాలా మంది ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రజల గురించి అనేది మనం కొద్దిసేపు పక్కన పెడితే, చిన్నపిల్లల దగ్గరికి ఎట్లా అంటే ఏదన్నా మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళారు అంటే వెళ్ళినప్పుడల్లా ఆయన ఏంటంటే ఆయన ఒక స్ట్రాటజీ ప్లే చేస్తారనమాట. వచ్చి రాగానే హగ్స్ ఇవ్వడం, ఆటోమేటిక్గా చిన్నపిల్లలకి ఎట్లా అంటే అరే ఒక పెద్ద వ్యక్తి ఈయన సీఎం అంట, ఈయన వచ్చి హగ్ ఇస్తున్నారు అనేది వాళ్ళకి అట్లా ఉండిపోయింది మనసులో. అదే కాకుండా ఐప్యాడ్లు ఇవ్వడం, ఐప్యాడ్లు ఇచ్చినప్పుడు ఎంతమంది ఆ ఐప్యాడ్లలో చదువుకున్నారో దేవుడికి ఎరువు. కానీ సగానికి సగం మంది పబ్జీలు ఆడుకోవడం, అదే కాకుండా ఫ్రీ ఫైర్ లాంటి గేమ్లు ఆడుకోవడం, చిన్న చిన్నగా వాళ్ళకి నచ్చినదైనా వీడియోలు చూసుకోవడం, అలాంటివన్నీ చేశారు తప్పించి అసలు ఎవ్వరూ కూడా దాన్ని కరెక్ట్గా అయితే ఉపయోగించుకొని. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ఒక వీడియో బాగా వైరల్ అయినా, నిన్న మొన్న బయటకు వెళ్ళడం అంటే వల్లభనేని వంశీ ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నాడు. సో ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు దాదాపుగా ఒక 30 నిమిషాల పాటు తనతో పాటు మాట్లాడిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇంకొక 30 నిమిషాలు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అక్కడ మాట్లాడుతున్న క్రమంలోని అనవసరమైన విషయాలు కావచ్చు, అందం గురించి, అంటే ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకైనా సోయి ఉందా లేదా, అసలు ఆయన అనుకొని మాట్లాడుతున్నారా, ఎవరైనా రాసిచ్చినవి మాట్లాడుతున్నారా, ఆయన మధ్యలోనే వచ్చినాయా, లేకపోతే ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ విధంగా నువ్వు మాట్లాడు, ఈ విధంగా మాట్లాడితే నీకు సానుభూతి వస్తుందని చెప్పారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరు చిన్న పాప అండి, లైక్ పచ్చిగా చెప్పండి ఊహైనా తెలుసుంటుందో లేదో, లైక్ బాగా నాలెడ్జ్ కూడా అక్కర్లే. అండ్ అదే కాకుండా ఆమె ఏడవడము, ఎక్కెక్కి ఏడవడం, అక్కడ ఉన్న వాళ్ళ డాడీ తన అటు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వగా ఆయన హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని ఫోటో దిగి తర్వాత కింది దిగిన తర్వాత ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. వాళ్ళ బినామీ సాక్షి ఛానల్కి ఇచ్చిందిలేండి. అయితే అందులో ఎట్లా అంటే నాకు 15,000 ఇచ్చేటోళ్ళు ఇప్పుడు వస్తలేదు అంటే ఎంత ధైర్యంగా చెప్తుందంటే, అంటే అది ఎంత పేడైతే ఐ మీన్ అంత కాన్ఫిడెంట్గా అయితే పిల్లలు మాట్లాడడం. ఇప్పుడు నార్మల్గా మనం ఒక 10-15 ఇయర్స్ ఉన్న పిల్లలకు కూడా రాజకీయాలు ఏంటి, ఏ నేత ఎట్లాంటి వాడు, ఇలాంటివి ఏవి కూడా అనుభవం ఉండవు. కానీ ఇక్కడ జగన్మామయ్య అనే విధంగా తను చూసిన వెంటనే ఒక ఎమోషనల్ అయిపోవడం, ఏడవడం కానీ, డబ్బు అంటే ఇదంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులక ఇదంతా నువ్వు ఆయనకు అనిపించినప్పుడు ఈ విధంగా చెయ్యి, ఇన్ని డబ్బులు ఇస్తామని వాళ్ళ పేరెంట్స్కి చెప్పారా, మరి తనతో చేయించారా. సో మొత్తానికైతే ఇది మాత్రం ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా చిన్నపిల్లల్ని కూడా అడ్డం పెట్టుకొని చిన్నపిల్లలతోని కూడా అబద్ధాలు చెప్పించి వాళ్ళతోని కూడా, అంటే ముఖ్యంగా వాళ్ళని ఈ ఏజ్ నుంచే ఒక విధంగా ఖరాబ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇట్లా వైసీపీ పార్టీలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. చూసిన వాళ్ళందరూ కూడా క్లియర్గా అర్థమైపోతుంది, చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకొని నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే విధంగా చాలామంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీకు కూడా ఇట్లనే అనిపిస్తే కామెంట్ చేయండి.